మరి ఉత్తరం చూద్దామండి. అలాగే ఖమ్మం నుంచి పద్మశ్రీ రాస్తున్నారు. ఉదయం లేచిన వెంటనే పూజ గదిలో దీపం వెలిగించవచ్చునా వివరించండి అంటూ రాస్తున్నారు. కూడదు. ఉదయం లేచిన వెంటనే దేవుని గదిలో దీపం వెలిగించకూడదు. ఉదయం లేవగానే మనం భోజనం చేస్తామా? ఉదయం లేవగానే మన కార్యక్రమాలను మనం ఆరంభం చేస్తామా? ఉదయం లేవగానే మొట్టమొదటగా ఈ 2 చేతులను చూసుకోవాలి. ఇదే పూజ చేసినట్లు. దీపం వెలిగిస్తేనే కాదండి, దీపం మనస్సులో ఉంటుంది, అంతఃకరణంలో ఉంటుంది. ఏమండోయ్, కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలం, కన్నులు తెరిచి ఉంటే కనిపించేది మాత్రమే చూడగలం. ఒక్కసారి కన్నులు మూసుకుంటే ఏవో జ్యోతికాంతులు, ఆరెంజ్ వర్ణం, పసుపు వర్ణం, ఎరుపు వర్ణం, నలుపు వర్ణం, ఒక్కసారి కళ్ళు మూసుకుని చూడండి ఒక్క నిమిషం పాటు. అలా 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 అలాగా వలయాల్లాగా దీపంలాగా కనిపిస్తాయి. ఉదయం అదే జ్యోతికాంతి, అదే ఆత్మశుద్ధి, అదే అంతఃశుద్ధి, అదే జ్ఞానజ్యోతి. ఉదయం లేవగానే చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, ఇలాగా 2 చేతులు చూసుకోవాలి. ఇవి లక్ష్మీప్రదం. ఈ 2 చేతులు చూసుకొని ఇలాగా 2 చేతులు జోడించి పరమాత్మకు నమస్కారం చేయాలి. మన ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవాలి. పిమ్మట ఈ 2 చేతులను 2 కన్నులకు ఇలాగా అలదుకొని ఈ చెంపలను, నుదుటిని పై భాగం వైపుగా రాచుకోవాలి. సహస్రారం ఊర్ధ్వ భాగంలో శిరస్సులో ఉంటుంది కనుక డెర్మటాలజిస్టులు, ఫేషియల్స్ చేసేవాళ్ళు కూడా చర్మాన్ని పైకి చేయండి అని అంటారు. ఇది సంప్రదాయంలో ఎప్పుడూ చెప్పారు. అంత గొప్పది భారతీయ సంస్కృతి. ఎవరో స్కిన్ స్పెషలిస్ట్లో, డెర్మటాలజిస్ట్లోనో లేదా ఫేషియల్స్ చేసేవాళ్ళు కాదు సంప్రదాయం. ఇలాగా ఒక్కసారి పైకి అనుకోవాలి. ఆ పిమ్మట 2 చేతులు రాచుకోవాలి. వాళ్ళంతా కూడా ఒకసారి శుభ్రంగా విదుల్చుకొని ఆ పిమ్మట భగవద్ధ్యానం చేసి ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం హవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్వినా, ఇలాగా దైవ సూక్తం దీన్ని చెప్పాలి. మంత్రాలు రాకపోయినా భగవద్గీత శ్లోకం, గోవిందనామ శ్లోకం, ఉత్తిష్టోత్తిష్ట గోవింద అంటూ పరమాత్మ నామాన్నే చెప్పాలి. భగవంతుడి స్తోత్రాన్నే పారాయణం చేయాలి. ఆ పిమ్మట మంచం దిగాలి. కట్టుకున్న వస్త్రాన్ని సరి చేసుకోవాలి. వెంట్రుకలను సరి చేసుకోవాలి. కప్పుకున్న దుప్పటిని సరిగ్గా 4 చీరలు వచ్చే విధంగా శ్రద్ధతో, భక్తితో, అది మనకు దేహరక్షణనిచ్చింది, భక్తితో మడత పెట్టాలి. అంతా కూడా వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా చేయాలి. మంచం కూడా మన లక్ష్మీప్రదం. తన్నకూడదు, తొక్కకూడదు, ఎగరకూడదు, దుంకకూడదు. కప్పుకునే వస్త్రం కూడా, కట్టుకునే వస్త్రం కూడా అన్నీ లక్ష్మీప్రదాలే. చక్కగా మడత పెట్టి దంతనావరం చేసుకుని, కాలకృత్యాలు చేసుకుని, స్నానం చేసి, ఉతికి ఆరవేసినటువంటి పొడి వస్త్రాన్ని, తడి వస్త్రం ఎప్పుడూ కట్టకూడదు, తడి వస్త్రం మడి కాదు, పొడి వస్త్రాన్ని కట్టుకొని అప్పుడు దేవతాగృహంలోని ప్రవేశించి కేశవ, నారాయణ, మాధవ, గోవింద, హృషికేశ, పద్యుమ్న, అనిరుద్ధ అనేక నామాలు చెబుతూ నమస్కారం చేసి నిర్మాల్యం తొలగించి శుభ్రం చేసి ఆ పిమ్మట దీపాన్ని వెలిగించి స్వామికి కొత్త పుష్పాలు సమర్పించాలి. నిర్మాల్యం తొలగించకుండా దీపారాధన చెయ్యరాదు. మన పైన మనం నిర్మాల్యాన్ని తొలగించుకోకుండా దేవతాగృహంలోనికి ప్రవేశించరాదు.